హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఇందులో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, అది చూసాక ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇగుండి స్టోన్స్ వచ్చేటప్పుడు ఎలాగ మనం కుట్టుకోవాలో ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది బ్యాక్ నెక్ మొత్తం. ఇగుండి ఈ నెక్ రౌండ్ మొత్తం ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ ముందుగా అయితే మనం జాయింట్ చేసుకొని ఉంచుకున్నానండి హ్యాండ్స్ అయితే, ఎందుకంటే చాలా జాయింట్స్ వచ్చాయి. ఇవ్వండి ఈ విధంగా మొత్తం లైనింగ్కి ఒరిజినల్కి మొత్తం జాయింట్ చేశాను. కింద పార్ట్ ఈ విధంగా కుట్టుకోవాలి. కిందన ఒరిజినల్ పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని ఈ విధంగా క్రిందన ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తం స్టిచ్ వేసాక ఇలాగా సైడ్కి తీసేసి రఫ్ చేసుకొని ఈ లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్కి ఒరిజినల్కి రెండుకి సైడ్ జాయింట్లు పడ్డాయండి, అవన్నీ వేసాను. ఇగుండి పైనుండి ఒక స్టిచ్ వేసాక మొత్తం ఒరిజినల్ లైనింగ్ మనం ఇప్పుడు జాయింట్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. వీడియో చూడండి. వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇగుండి ఈ స్టోన్స్ వచ్చాయి కదా, ఈ స్టోన్స్ వచ్చేటప్పుడు మాత్రం అక్కడ దగ్గరలో ఉన్న స్టోన్స్ అన్నీ ఇలా తీసివేయాలండి, లేదంటే మొత్తం సూది అనేది ఇరిగిపోతుంది. ఇగుండి చిన్న చిన్నది పైన తీసిస్తే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేసుకోవాలి. చివరి వరకు ఇలాగ మిషన్తో జాయింట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేయాలి. ఇక చూపించాను కదా, ఈ విధంగా మొత్తం జాయింట్ అయిపోయాక ఎక్స్ట్రాది ఒరిజినల్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ హ్యాండ్స్కి లైనింగ్కి రెండుకి సైడ్ జాయింట్లు పడ్డాయండి. సైడ్ జాయింట్లు అనేవి నేను ముందుగానే స్టిచ్ వేసుకొని ఉంచుకున్నాను. ఇగో మొత్తం మీద ఈ విధంగా చూపించాను కదా ఒరిజినల్కి. ఇగోండి ఒరిజినల్ క్లాత్కి కూడా సైడ్ని జాయింట్లు పడ్డాయి, అవి అయితే కుట్టాను. తర్వాత లైనింగ్ కూడా కుట్టుకున్నాను అండి. మొత్తం ఇలాగ స్టిచ్ వేసాక ఇగోండి రెండోది కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ చూపించాను కదా, మొత్తం చివరి వరకు అలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. రెండు ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకున్నామండి. ఈ ఫ్రంట్ భాగం అనేది నేను చిన్న గమ్ముతోని జాయింట్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, స్టిచ్ వేసేసి. ఇగోండి ఒరిజినల్ క్లాత్ అనేది కిందన పెట్టుకొని లైనింగ్ అనేది పైన పెట్టుకొని చూపిస్తాను చూడండి. వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి రౌండ్గా. వర్క్ అనేది మనకి కాజాల పట్టి వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇవ్వండి ఇలాగ చిన్న ఇలా కట్స్ పెట్టుకుంటే వెనక వైపు ఈ లైనింగ్ తిప్పడానికి నీట్గా పైన ఒక కుట్టు వేసుకోవడానికి వస్తుంది. చూసారు కదా, షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. వర్క్ కట్ అయిపోకుండా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలండి. మొత్తం ఇలా పైన ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ ఒరిజినల్ అనేది జాయింట్ చేసుకోవాలి. మొత్తం ఇలా జాయింట్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇగోండి ఈ క్లాత్కి అన్ని జాయింట్సే పడ్డాయి. మొత్తం కుట్టినాక ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైడ్ జాయింట్ కూడా పడింది. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టుకోవాలి. రెండో షేప్ అనేది ఫ్రంట్ భాగం. ఇగోండి ఒరిజినల్ మీద లైనింగ్ వేసుకొని ఇలా తిప్పేసి పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూపించాను కదా వీడియోలో చూడండి, ఇలాగ ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది. మొత్తం ఒరిజినల్ లైనింగ్ సేమ్ మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఇంకోండి రెండు అయితే ఇలాగ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ అనేది ముందుగా అయితే నేను ఒరిజినల్ని లైనింగ్ని చిన్న చిన్న డాట్స్ ప్రకారం గమ్ముతోని జాయింట్ చేశానండి. చేసి ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేశాను. ఇప్పుడైతే మీద ఒక స్టిచ్ వేసుకుంటున్నాం చూడండి. ఇవ్వండి ఈ మన వర్క్ అనేది మొత్తం కుట్టులో పోకుండా చిన్నది 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇవ్వండి ఇలాగా కుట్టు వేసుకున్నాక అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ వేసుకుంటే ఈ నెక్ అనేది రౌండ్గా వెనక వైపు ఇలా తిప్పేసుకోవచ్చు. ఇగో చూపించాను కదా, ఈ విధంగా తిప్పేసుకొని పైనుండి
నీట్గా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలండి. ఈ జాయింట్ చేసేటప్పుడు మాత్రం లైనింగ్ క్లాత్ కిందన పెట్టుకొని ఒరిజినల్ అనేది రివర్స్లో పెట్టుకొని అప్పుడు జాయింట్ చేశారండి. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ రివర్స్ తిప్పేసుకొని పైనుంచి ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి రౌండ్గా. ఇదిగోండి వర్క్ అనేది లోపలికి పోకుండా నీట్గా బయటికి కనిపించే విధంగా మొత్తం కుట్టుకోవాలి. చివరి వరకు ఇదే విధంగా షేప్ వచ్చే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి మొత్తం నెక్ అనేది ఈ విధంగా వచ్చింది కదా, నీట్గా ఇలా వస్తుంది. లైనింగ్ ఎప్పటిలాగే లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకొని మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా జాయింట్ అయిపోయాక మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కటింగ్ చేసే విధంగా వచ్చింది చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కిందన బెల్ట్ వేసుకోవాలి, నడుము పట్టి పైనుంచి అయితే వేసుకోవాలండి. నడుము పట్టి అనేది ముందుగా అయితే స్ట్రైట్ క్లాత్ ఒకటి కట్ చేసుకొని ఉంచుకోవాలి. దీన్ని రెండు దగ్గర చిన్న ఈ విధంగా పిల్టీలాగా ఇస్తే మనం తిప్పి బాగుంటుంది. చివరి వరకు ఈ విధంగా కుట్టుకొని వచ్చేయాలి. ఇవ్వండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ డాట్ వేసుకోవాలి. ముందుగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం ముందుగా అయితే మెయిన్ డాట్ వేసుకున్నాం కిందన. ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి వైపున డాట్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ అంతా కటింగ్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సెంటర్లో ఒక డాట్ వస్తుందండి, ఇది శంఖ భాగంలో ఉన్న డాటు. ఇలాగే రెండేది కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టుకోవాలి. మెయిన్ డాటు, హుక్స్లు పట్టి డాటు, శంఖ వైపున డాటు. ఇక చూసారు కదా మొత్తం ఈ విధంగా వచ్చింది. షేప్ బెల్ట్ అయితే ముందుగా మనం కుట్టుకొని ఉంచుకోవాలండి, తయారు చేసుకోవాలి. షేప్ అనేది హుక్స్లు పట్టి కాజా పట్టి ఉండేది ఒకటి మన వైపు వస్తుంది. ఇవ్వండి ఇదైతే మన వైపు వచ్చింది. రెండోది పాదం వైపు ఉండేటట్టుగా మనం జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూడండి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. ఇంకోటి చివరి వరకు ఇలా జాయిన్ చేసుకొని వచ్చేసాక వెనక వైపు తిప్పుకొని లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకొని చివరి వరకు వచ్చేయాలి. రెండు ఇదే విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇవ్వండి ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైనా చిన్నది ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇది కాజా పట్టి అండి. కాజా పట్టి ఎలా వేయాలో, హుక్స్లు పట్టి ఎలా వేయాలో ముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఇదిగోండి కాజా పట్టి అనేది పైనుండి వేసుకొని చివరికి వచ్చేసరికి ఈ విధంగా లోపలికి చిన్న క్లాత్ మలుచుకొని ఇలా సైడ్కి తిప్పేసి ఇలా మలుచుకొని పైనుండి కుట్టు వేసుకోవాలండి. చూపిస్తాను కదా, ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకొని పైనుండి ఒక ఎక్స్ట్రా ఒక కుట్టు వేసుకోవాలి. ఇది కాజాల పట్టి అండి. హుక్స్లు పట్టి కూడా సేమ్ ఇదే విధంగా కింద నుంచి వేసుకోవాలండి. ఇక చూపించాను కదా, రెండు ఈ విధంగా వచ్చాయి హుక్స్లు కాజాలు. హుక్స్ పట్టి కాజా పట్టి వేయడం అనేది ఇంకో వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ముందు వీడియోలో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఇలాగ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇవ్వండి రెండు ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక లోపల కొన్ని క్లాత్ ఉంటుంది కదా, ఇది మలిచేసి పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే అది పైకి లేవకుండా ఉంటుందండి. రెండు ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండు షోల్డర్లు ఇదే జాయిన్ చేసుకోవాలి ఇదే విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ అనేవి లో కటింగ్ అనేది ముందు వైపు ఫ్రంట్ భాగం వచ్చే విధంగా మనం చూసుకోవాలండి. ఇగోండి సెంటర్ నుంచి డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ నుండి మనం ఇలాగ స్టిచ్ వేసుకొని రావాలి. సెంటర్ నుంచి ఇలాగ వేసుకొని వస్తే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఇగోండి ఈ విధంగా కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలి. ఇవన్నీ మొత్తం ఈ విధంగా కుట్టేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. పైనుంచి అయితే ఇంకో కుట్టు వేసుకోవాలండి. రెండు కుట్లు డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఈ విధంగా వచ్చింది ఒక హ్యాండ్. రెండో హ్యాండ్ చూపిస్తాను చూడండి.
హ్యాండ్లోని లో కటింగ్ అనేది ముందు వైపు వచ్చే విధంగా చూపిస్తాను కదా, ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్ నుంచి ఒక స్టిచ్ వేసుకొని రావాలి. ఇదిగోండి మధ్య నుండి ఇలాగ వేసుకొని చివరి వరకు వచ్చేయాలి. అసలు పైది కిందది ఏ క్లాత్ లాక్కూడదండి, అసలు లాక్కుండా ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇంకా ఇలాగ వెనక వైపు తిప్పేసుకొని రెండో వైపు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది ఫ్రంట్ భాగం హ్యాండ్ ఏది లాక్కుండా జాయింట్ చేసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం బ్లౌజ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ ఉంటుంది కదండి శంఖ భాగం దగ్గర, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కొలజైట్ ఇచ్చారు కదా, ఆ కొలజైట్ ప్రకారం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కొలజైట్ కొలతలు అయితే నాకు తెలుసండి, నేనే ముందు స్టిచ్ వేసాను అది. ఇదిగోండి ఈ విధంగా ఒక రఫ్ చేసుకొని హ్యాండ్ దగ్గర మీకు చూపించడానికి కొలజైట్ పెట్టేసి మార్కింగ్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా శంఖ భాగంలో, ఇక్కడ నీట్గా వచ్చే విధంగా ఇక చూపిస్తుంది కదా వీడియోలో చూడండి. చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఒకే విధంగా వచ్చేటట్టుగా. ఇదిగోండి రెండో హ్యాండ్ వైపు కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఇది మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా రఫ్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా ఇలాగ లైన్గా కుట్టు వేసుకొని వచ్చేయాలండి చివరి వరకు, షేప్ పట్టి వరకు. ఇదిగోండి చివరి వరకు వచ్చేయాలి. ఎక్స్ట్రా 2-3 కుట్లు వేసుకోవాలండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఈ విధంగా వస్తుంది. డాట్స్ అనేవి ఇప్పుడు వేసుకుంటామండి, ముందైతే వేయలేదు, వెనక వైపు ఇప్పుడు వేస్తున్నాను చూడండి. 2 డాట్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. మొత్తం ఇలాగ వస్తుందండి బ్లౌజ్ అనేది. అంతేనండి. థ్యాంక్ యూ.